పేలాలూరుకు మరి అన్న. బాబాయ్ గతంలో రోడ్డు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో రోడ్డు ఒకసారి బొత్స సత్యనారాయణని ఏందయ్యా రోడ్లు ఎట్లున్నాయంటే రోడ్లు అంటే కుట్ర లేకుండా ఉంటాయి అన్నాడు. దోసుకుంటాం కానీ రోడ్లు పని అసలు పట్టించుకోవాలి వైసీపీ ప్రభుత్వం. ఇవాళ 6 నెలల్లో రోడ్లన్నీ క్లీన్ చేసి మామూలు వృద్ధులు నడవడానికి ఎంతో అవకాశం కల్పించారు కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేసే పనులు చూసి వారో లేక వాళ్ళు ఏవో అవుతున్నారు. గత ప్రభుత్వంలో అందరినీ నాశనం చేశారు. ఇప్పుడు వాగు స్వాతంత్రం జనానికి వచ్చింది. ఇప్పుడు దాకా వాగు స్వాతంత్రం ప్రతి ఒక్కరికి లేదు. ఏదన్నా మాట్లాడుకోవాలంటే భయపడేవాళ్ళు. బ్రిటిష్ పరిపాలనలో కూడా ఇంత ఘోరాలు జరగల. ఈ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఘోరాలు గారాలు అన్ని ఇంకా సిగ్గు లేకుండా అది ఇది అని చెప్పుకుంటున్నారు. దొంగలు, దోపిడీదారులు, అసభ్యంగా మాట్లాడేవాళ్ళు జైల్లో ఉంటే ఆయన దగ్గర పోయి ముఖ్యమంత్రి మాట్లాడేవాళ్ళు. ఏమైనా సిగ్గున్న మాత్రమేనా? వాడు బోరగడ్డ దగ్గరికి పోవటం ఏంది, మాచేరులో ఎమ్మెల్యే దగ్గరికి పోవటం ఏంది? వాళ్ళు సక్సెస్ఫుల్ చనిపోయాడు. అయినా ఈయన సిగ్గు శరం లేకుండా 17,50,000 50 కోట్లు కాజేస్తే ఆదాని దగ్గర నా పేరే లేదు అంటున్నాడు. నాకు సెలవుగా పోయి సన్మానం చేయాలి, మేము రాష్ట్రానికి కొన్ని లక్షల రూపాయలు ఆదాయం చేశాను కరెంటు మూలకంగా. ఏంది ఇది చేసింది? సామాన్యులు నటించాడు, ఉన్న పింఛన్లు తీసేశాడు, కొత్త పింఛన్లు ఇస్తున్నానన్నాడు, లక్షల పింఛన్లు తీసేసి 100లో ఇచ్చాడు. ఏంది ఏం చేసిన పని? వాలంటీర్లు దేనికి ఇంత ఖర్చు దేని పెట్టారో? 3,000 కోసం. నా సైనికులు అన్నాడు వాలంటీర్లు. సిద్ధమేనా? మీరంతా అర్జునుడంట, మనమంతా చూసేవాళ్ళు. మనం ఉంటే ఆయన యుద్ధం చేసి వస్తాడంట. 175 అన్నాడు. చివరి 11 వచ్చింది. ఈ 11 కూడా రావు ఈసారి. ఆయన కూడా డిపాజిట్ లేదు. ఎదిరించి ఎన్నాళ్ళ పరిపాలన చేస్తారు. ఒక్క అసెంబ్లీలో మాట్లాడడానికి చంద్రబాబు గురించి ఎంత అసభ్యతగా మాట్లాడారు. ఈయన నవ్వుతా కూర్చుంటారా? ముఖ్యమంత్రి అయిన ఏదిరా మాట్లాడడం పిల్లలంటారు. అలా ఈయన ముసుముసులు నవ్వుతా కూర్చుంటారా? ఏమైనా సిక్కున్న ప్రభుత్వం అనేది. ఏమని వచ్చి జనంలో మాట్లాడతారు. ఇక రండి చెప్పుడు చాట్లు తీసుకోమంటున్నావు చంద్రబాబు. అదే స్థితి నీకు వచ్చింది. ఇక నువ్వు వచ్చి ఎక్కడ మాట్లాడినా కూడా చెప్పుడు చాట్లే వస్తాయి. చీపుర్లు ఆడవాళ్ళే కొడతారు, మగవాళ్ళు కాదు. నువ్వు ఏం చేసావు జనానికి? నేను అమ్మ ఓడిచ్చానంటావు, అయ్య ఓడిచ్చానంటావు, బొరగుడ్లు అంబులెన్స్ లేదు. వచ్చే నెల నుంచి జనాల్లోకి వస్తారంట. వచ్చే నెల నుంచి ఏ మొహం పెట్టుకొని వస్తారు జనంలోకి? ఏం చేసావు? అది మాంసానికి అంబులెన్స్లా? నేను సౌకర్యం నువ్వు ఇంటింటికి ఇస్తానన్నావు. అది వస్తుంది తీసుకుని పోతుంది. సమయానికి మనిషి ఉంటే తీసుకుంటాను, లేకపోతే లేదు. అది మురిగిపోయినట్టేగా. ఈ బిల్వన్నీ మీరే కాకినాడలో అనుకుంటున్నారుగా. మీరు చేసిన మేలు లేని జనానికి. ఇక మీదటైనా మీరు మాటలు తగ్గించుకోవాలి, సామ్యంగా మాట్లాడటం నేర్చుకోవాలి. లేకపోతే జనమే తిరగబడి మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చుకుంటున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.